నమస్తే వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. ఇక తెలంగాణ రాజకీయాలు ఎన్నికల ప్రచారం రసకందాయంలో పడ్డాయి. ఇక ఇప్పటికే ప్రచారంలో నువ్వా నేనా అన్నట్లు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు ఎన్నికలకు తుది జాబితా విడుదల చేశాయి. నామినేషన్ ఘట్టం ప్రారంభమైంది. మొదలు ఇక ఉపసంహరణలు వగైరా పూర్తయ్యేసరికి ప్రచారం మరింత వేడెక్కనుంది. సమీకరణాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ మధ్యనే పోటీ ఉంటుందని అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ఇక ఈ నేపథ్యంగా ఇవాల్టి రాజ్ న్యూస్ లో స్పెషల్ స్టోరీ. తెలంగాణ ఎన్నికల సమరం వేడిగా సాగుతోంది. బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్, కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ కిషన్ రెడ్డి ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాన్ని పోటేస్తున్నారు. మొదట బహుముఖ పోటీ అన్నట్లు సాగినా త్రిముఖ పోటీగా మారింది. ప్రస్తుతం ద్విముఖ పోటీ ఉంటుందనే అంచనాలు, విశ్లేషణలు, లెక్కలు తెరపైకి వస్తున్నాయి. తెలంగాణ రాజకీయాలు పీక్ స్టేజ్ కి చేరుకున్నాయి. ఎన్నికల నామినేషన్ల ఘట్టం కొనసాగుతోంది. ప్రచారం రసకందాయంలో పడింది. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకవైపు ప్రచారాన్ని హోరెత్తిస్తూనే అభ్యర్థుల జాబితాలపై కసరత్తు చేశాయి. తొలి జాబితాలు, మళ్లీ జాబితాలు, తుది జాబితాలను విడతల వారీగా విడుదల చేశాయి. బీఆర్ఎస్ అందరికంటే ముందే అభ్యర్థుల జాబితాను విడుదల చేసే ముందంజలో ఉంది. కాంగ్రెస్, బీజేపీలు ఒకరి జాబితాను ఒకరు క్షుణ్ణంగా పరిశీలించుకుంటూ అభ్యర్థుల జాబితాలను విడుదల చేశాయి. అసమ్మతి నేతలు ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తారనేది చర్చానీయాంశమైంది. మొదట టీపీసీసీ నాయకత్వంపై కొంత వ్యతిరేకత ఉన్నా, జాబితా విడుదలలో జాప్యం జరిగినా, టికెట్లు ఆశించి భంగపడినా, ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా ప్రచారంలో దూసుకుపోతోంది. అసమ్మతి నేతలను బుజ్జగించుకుంటూ గతానికి భిన్నంగా పార్టీ ఎన్నికల పోరాటానికి సమాయత్తమవుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 16 స్థానాల్లో అభ్యర్థులతో మూడో జాబితాను ప్రకటించింది. మొదటి 2 జాబితాలు, మూడో జాబితాల్లోనూ కలిపి మొత్తం అన్ని స్థానాల్లోనూ అభ్యర్థులను బరిలోకి దింపింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేశారు. కామారెడ్డి నుంచి, అధికార బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న సీఎం కేసీఆర్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నారు. ఆయన ఇప్పటికే కొడంగల్ స్థానం నుంచి బరిలో ఉన్న సంగతి తెలిసిందే. వనపర్తి, బోధ్ స్థానాల్లో అభ్యర్థులను మార్చారు. వనపర్తి నుంచి సీనియర్ కాంగ్రెస్ నేత జి చిన్నారెడ్డి స్థానంలో తుడి మేఘారెడ్డి పేరును, ఆదిలాబాద్ జిల్లా బోధ్ నుంచి అదే గజేందర్ అభ్యర్థిత్వాన్ని ఏఐసీసీ ఖరారు చేసింది. బీఆర్ఎస్ ను నిలువరించడం తప్ప తెలంగాణలో రాజకీయ భవిష్యత్తు లేదనేది ఆ పార్టీ సీనియర్లకు ముకుతాడు వేసిందనక తప్పదు. పార్టీ శ్రేణులు భయం కూడా ఈసారి నాయకత్వాన్ని ప్రశ్నిస్తోంది. అసమ్మతి నేతలకు కాకుండా టీపీసీసీ నాయకత్వానికి కట్టుబడి పనిచేయడాన్ని సన్నద్ధంగా ఉన్న మార్పు ఆ పార్టీకి మరింత బలం చేకూర్చిందనక తప్పదు. బీఆర్ఎస్ పై పోరాటానికి టీపీసీసీకి అవసరమైన జనసత్వాన్ని పార్టీ శ్రేణులు, అభిమానులు నింపాయనడం అతిశయోక్తి ఏమాత్రం కాదు. ఈసారి ఒకరిద్దరు పొన్నాల లక్ష్మయ్య వెళ్లిపోయినా పార్టీకి ఎలాంటి నష్టం జరిగే పరిస్థితులు లేవు. ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. ఇప్పుడు 40 ఏళ్ళు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి. సత్యముందలు ఏం రోగం వచ్చింది ఆయనకు? ఏం తక్కువ చేసింది ఆయనకు? అన్ని ఇచ్చింది పార్టీ. సిగ్గుండదు. నాగం జనార్దన్ రెడ్డితో ఎలాంటి నష్టము లేదనేది తెలిసిందే. ఆయన అయారం గయారం కాబట్టి మొదట లాభము లేదు, వెళ్లిపోయాక నష్టము లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇలా చిన్న చితక నాయకులు వెళ్లినా అంతకు మించి కాంగ్రెస్ లోకి భారీగా ఇతర పార్టీల నుంచి చేరికలు చోటు చేసుకుంటున్నాయి. అందరం కూడా ఖచ్చితంగా ఇవాళ ఎవరన్నా అరిగిపోయి ఉంటే కూడా వాళ్ళను కూడా తీసుకొచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేయిస్తానని చెప్పి మీకు అందరికీ మనం చేస్తా ఉన్నా. ఇక్కడ ఉండే పాత అంటే ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇవాళ 30 మంది టికెట్ కి అప్లై అయ్యాను ఉంటే పారాచూటర్స్ ఎంతమంది ఉన్నారు అనుకున్నారు? 40 మంది ఉన్నారు. అంటే
హెలికాప్టర్ వచ్చి టక్కన దిగి టికెట్లు అందుకొని వెళ్ళిపోయేటోళ్ళు వాళ్ళు పార్టీలో ఉంటారా? మొట్టమొదటి మళ్ళా రేపు చంపేటోళ్ళు కూడా ఎవరైనా ఉంటే 10, 20, 30 గెలిస్తే దాంట్లోకి వెళ్ళి చంపేటోళ్ళు కూడా ఆ పారాచూటర్స్ అని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ నేను హెచ్చరిస్తాను. ఇప్పుడు నేను ఎప్పుడు రేవంత్ రెడ్డిని దూరం పెట్టలేదు, కానీ విచిత్రం అనిపిస్తుంది ఆయన టికెట్ల పంపిణీ కాంగ్రెస్ పార్టీలో. అందుకోసం విచిత్రాలకు అన్నిటికీ పొదు స్టాప్ పెట్టాల్సిన బాధ్యత ఇవాళ మన అందరం కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మన మీద ఉందని చెప్పి మీకు అందరికి సవినయంగా మనవి చేస్తూ, బీఆర్ఎస్ బీజేపీల నుంచి సీనియర్ నాయకులు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఖమ్మం నుంచి తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారెడ్డి ఇంకా పలువురు సీనియర్లు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చేయగలిగిన దిగ్గజ నాయకులు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కు బాసటగా నిలిచారు. బీజేపీ నుంచి దళిత నాయకునిగా పేరున్న వివేక్ వెంకటస్వామి సహా పలువురు కాంగ్రెస్ లో చేరారు. వారు ఆశించిన స్థానాల్లోనూ రాజుకున్న అసమ్మతి అంతంత మాత్రమే. కాంగ్రెస్ కు అదనంగా బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు ఉండనే ఉంది. ఇప్పుడు శాయశక్తులా అన్ని వైపులా పద్మ వ్యూహాన్ని తలదన్నేలా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా సాగుతోంది. తెలంగాణ రాజకీయాల్లో అసమ్మతుల నెగడు చల్లారేది కాదు. ఎన్నికలు రాగానే అసమ్మతులు రచ్చకెక్కడం ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారుతోంది. ఈ అసమ్మతి సెగలో తెలంగాణ గడ్డపై జరుగుతున్న 3వ దఫా ఎన్నికల్లో బలంగా ముందుకొచ్చాయి. బీజేపీకి అసమ్మతి సెగ ఆ పార్టీని పట్టు జారిపోయేలా చేసింది. బీఆర్ఎస్ ముందుగా అభ్యర్థులను ప్రకటించినా అసంతృప్తి నేతలు పార్టీని విడిచి వెళ్లారు. ఇంకా ఎమ్మెల్యేల అవినీతి అక్రమాలపై నిరసనలు పెల్లుబికాయి. ప్రచారానికి వెళ్లిన ఎమ్మెల్యేలను ప్రజలు నిలదీస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత గుమ్మనగా ఉండగానే ఉంది. ఇక మొదట్లో కాంగ్రెస్ పార్టీలో వ్యతిరేకత అసంతృప్తుల నెగళ్లు అలుముకున్నా ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఈసారి అధికార పగ్గాలు చేపట్టకపోతే మళ్లీ ఎప్పుడు అధికారానికి రాబోమనే భయంతో అసంతృప్తి నేతలు వెనక్కి తగ్గారు. అభివృద్ధి సంక్షేమ పథకాలు అధికార పార్టీకే గుదిబండగా మారనున్నాయా? ప్రజలు ఎవరికి మద్దతిస్తారు? సమీకరణాలు ఎలా ఉంటాయి? బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యూహాత్మకంగా అభ్యర్థుల జాబితాను అందరికంటే ముందుగా ప్రకటించినా నివురుగప్పిన నిప్పులా ఆయా అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. 119 అసెంబ్లీలో అభ్యర్థులను ప్రకటించినా ప్రతి నియోజకవర్గంలో అసంతృప్తి సెగలు అలుముకున్నాయి. కొందరు తిరుగుబాటు నాయకులు కాంగ్రెస్లో చేరారు. ఈ అసంతృప్తి ఇంకా గుంబనంగా ఉండనే ఉంది. ఎమ్మెల్యేల అవినీతి అక్రమ సంపాదనపై ప్రజలు రోడ్డెక్కిన సందర్భాలు ఉన్నాయి. సొంత పార్టీ నాయకులే ఎమ్మెల్యేల తీరును నిరసిస్తూ పార్టీ నుంచి నిష్క్రమించారు. అన్నింటికంటే ప్రధానమైనది అభివృద్ధి సంక్షేమ ఫలాలు, దళిత బంధు, బీసీ బంధు కేసీఆర్ ఎన్నికల నినాదాలుగా మారాయి. బీఆర్ఎస్ అనుచరులు అనుయాలకే సంక్షేమ పథకాలు అందాయని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. ఆ బంధు ఈ బంధు ఏ బందైనా అవని బంధం అధికార పార్టీ ఎమ్మెల్యేలకు అసలు గుదిబండగా మారింది. ఈసారి కేసీఆర్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు తమ ఓటు ఆయుధాన్ని ప్రజలు సిద్ధం చేసుకుంటున్నారనేది చెప్పక తప్పదు. ఈసారి వార్ వన్ సైడు కాదనేది స్పష్టమైంది. మొదట బీజేపీకి అనుకూల పవనాలు ఉన్నా తుది జాబితా నాటికి పతనమైందని పలు సర్వేల విశ్లేషణలు వెల్లడిస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల 4వ జాబితాను బీజేపీ విడుదల చేసింది. మొత్తం 12 మందితో జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలోనూ సీనియర్ నేత విజయశాంతి పేరు లేదు. ఇక ఇటీవల కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సుభాష్ రెడ్డి, చలమల కృష్ణారెడ్డిలకు టికెట్లు కేటాయించారు. ఇక తొలి 3 జాబితాల్లో 88 మందికి చోటు కల్పించగా ఇవాళ విడుదలైన జాబితా కలిపి 100 మందిని ఎంపిక చేశారు. మరో 19 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉండగా జనసేనతో బీజేపీకి పొత్తు కుదిరింది. ఆ పార్టీకి 8 నుంచి 9 స్థానాలు కేటాయిస్తారనే ప్రచారం జరుగుతుండగా ఆ సీట్ల పంపకాల అంశం కొలిక్కి వచ్చాక మిగిలిన అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. బీజేపీలో మొదటి జాబితాతోనే అసమ్మతి రాగం తారాస్థాయికి చేరింది. పార్టీ రాష్ట్ర నాయకత్వం మార్పుతో మొదలైన అసమ్మతి తుది జాబితా వచ్చేసరికి తారాస్థాయికి చేరింది. జాబితాలకు ముందు అగ్రనేతలను రంగంలోకి దించినా పరిస్థితిలో మార్పు రాలేదు. ప్రధాని మోడీ, హోంశాఖ, రక్షణ శాఖ మంత్రులు అమిత్ షా, బీజేపీ సీనియర్ నాయకులు తొలిదశ తెలంగాణలో పర్యటనలు చేసినా
క్యాడర్లో అసమ్మతి సద్దుమణగలేదు. బీజేపీతో జనసేన పొత్తు బీఆర్ఎస్ వ్యతిరేకత ఓటు చీల్చినా కాంగ్రెస్ ఓటు బ్యాంకును కదిలించే పరిస్థితి లేదు. బీజేపీ జరిగే లాభమేమీ లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇది కాంగ్రెస్కు కలిసొచ్చే అంశమే అవుతుందే తప్ప వచ్చే నష్టమేమీ లేదు. ఎందుకంటే ఆంధ్ర సెటిలర్లు ఈసారి బీఆర్ఎస్కు వ్యతిరేకంగా నిలుస్తారనేది పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. బీజేపీకి సెటిలర్లు ఏనాడు మద్దతిచ్చిన దాఖలాలు లేవు. ఇంకెన్నాళ్లు తెలంగాణ సెంటిమెంటును అడ్డం పెట్టుకుని అధికారాన్ని అడ్డం పెట్టుకుని తెలంగాణ సంపదను దోచుకుంటున్నారని షర్మిల ప్రశ్నిస్తూనే ఉన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ను టార్గెట్ చేస్తూ ఎన్నికల బరిలోకి దిగుతానని హెచ్చరించిన వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఎన్నికల బరిలో నుంచి తప్పుకోవడం కూడా కాంగ్రెస్కు కలిసొచ్చే అంశమే. ఎందుకంటే తెలంగాణలో కేసీఆర్ నియంత పాలన మొదటి నుంచి ప్రశ్నిస్తున్నది వైఎస్సార్టీపీ. కాంగ్రెస్ నాయకత్వానికి నైతిక బలం చేకూరినట్టే. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చెరగని ముద్ర వేశారు. వైఎస్సార్ కూతురు షర్మిలపై కూడా అభిమానం ఉన్నది. ఆమె తెలంగాణలో పర్యటిస్తున్నప్పుడు వచ్చిన జనాదరణ తెలియజేస్తోంది. అప్పటి పరిస్థితుల్లో తెలంగాణను వ్యతిరేకించినా ప్రస్తుతం రోజులు మారాయి. తెలంగాణ సెంటిమెంటు కన్నా ఆత్మగౌరవ పోరాటానికి తెలంగాణ సమాజం అండగా నిలబడుతోందనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, బీజేపీలు తమ ఎన్నికల హామీలు, మేనిఫెస్టోలతో ప్రజల ముందుకు వెళ్తున్నాయి. విస్తృతంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈసారి త్రిముఖ పోటీ ఏది ఉండదని, ప్రధానంగా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్యనే పోటీ సాగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అంతేకాదు సామాజిక సమీకరణాలు కూడా మారిపోనున్నాయని అంచనాలు ఉన్నాయి. ఆ దిశగా ఆయా పార్టీలు సమీకరణాలకు నడుం బిగించాయి. మరి ఏ పార్టీకి ఏ సామాజిక వర్గం అండగా ఉంటుందో. తెలంగాణలో ఎన్నికల రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య పోటీ ప్రధానంగా కనిపిస్తోంది. రెండు పార్టీలు విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. హ్యాట్రిక్ మిస్ కాకూడదనేదే సీఎం కేసీఆర్ లక్ష్యంగా సాగుతున్నారు. ఇప్పుడు అధికారంలోకి రాకుంటే మరెప్పుడూ అధికారంలోకి రాలేమని కాంగ్రెస్ హైకమాండ్ తెలంగాణ మీద ఫోకస్ చేసింది. బీజేపీ తన శక్తిని కూడగట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అసలు తెలంగాణలో అధికారం దక్కేదెవరికి? లెక్కలు ఏం చెబుతున్నాయి? ఏది ఏమైనా పార్టీలు ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. ఇప్పటికే సీఎం కేసీఆర్తో పాటుగా గులాబీ నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ప్రతి నియోజకవర్గం నుంచి ప్రచార తీరుతెన్నులు, ప్రతిపక్షాల ఎత్తులపై బీఆర్ఎస్ ప్రత్యేకంగా వార్ రూమ్లు ఏర్పాటు చేసి సమాచారం సేకరిస్తోంది. తీసుకోవలసిన చర్యలను సూచిస్తోంది. అటు కాంగ్రెస్ 55 మందితో తొలి జాబితా విడుదల చేసింది. నేరుగా రాహుల్, ప్రియాంక తెలంగాణలో గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. బీజేపీ ముఖ్య నేతలు సైతం రంగంలోకి దిగుతున్నారు. అయితే తెలంగాణలో ఇతర పార్టీలతో బహుముఖ పోటీ కనిపిస్తున్నా ప్రధానంగా మాత్రం త్రిముఖ పోటీ, ఇంకా పక్కాగా చెప్పాలంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ప్రధాన పోటీ కొనసాగటం ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ తాము ప్రకటించిన 6 పథకాల గ్యారంటీ కార్డు తమకు ఓట్ల పంటగా మారుతోందని అంచనా వేస్తోంది. సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. అందులో ప్రతి ఇంటి పెద్దకు బీమా ప్రకటించారు. అదేవిధంగా పెన్షన్ పెంపు, ప్రతి మహిళకు ఆర్థికంగా చేయూత, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్, రైతు భరోసా పెంపు వంటి నిర్ణయాలను మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అంటే రాబోయే రోజులలో ఈ వృత్తి ఆ వృత్తి అనకుండా, ఈ కులం ఆ కులం అనకుండా బీపీఎల్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా ఇది ఒక్కొక్కరికి అయ్యే ఖర్చు మేము మాట్లాడినాం. ఈ బీమా కూడా ఏదో ఆల్తు ఫాల్తు కంపెనీలు కాదు, ఎల్ఐసి ద్వారానే చేయించాలని చెప్పి నిర్ణయించుకున్నాం. దీని ద్వారా 2 లాభాలు చేకూరుతాయి. ఒకటి, కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా, ఈ స్కీమ్ పేరు ఆ విధంగా ఉంటుంది. ఈ 93 లక్షల కుటుంబాలకు దాదాపు 90% ఫ్యామిలీస్కి మన రాష్ట్రంలో బీమా సౌకర్యం వస్తుంది. విధి వంచితులు ఉండటం అనేది ప్రతి సమాజంలో నిరంతరాయంగా కొనసాగేటువంటి సందర్భం. కొందరు పుట్టుగుడ్డి వాళ్ళు ఉండవచ్చు, కొందరు వికలాంగులు ఉండవచ్చు, కొందరు మధ్యలో అనుకోకుండా దురవస్థలకు గురయ్యే వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళని ఆదుకునే బాధ్యత సమాజానిదే. ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇది పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అందరికీ పెరుగుతాయి.
వాళ్ళు విధివంచితులు కాబట్టి, డిస్టిట్యూట్స్ కాబట్టి వాళ్ళ ఎడల లిబరల్గా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ పెన్షన్ను 5,000 రూపాయలు తీసుకుపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. అర్హులైనటువంటి మహిళలకు నెలకు ఒక 3,000 రూపాయల భృతి, గౌరవ భృతి ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నాం. దాని పేరు, ఆ స్కీమ్ పేరు సౌభాగ్యలక్ష్మి అని పెడతా ఉన్నాం. ఆ సౌభాగ్యలక్ష్మి పథకం కింద ఇది కూడా చేసుకుంటాం. అంతర్జాతీయ విపణిలో ముడి చమురు ధరలు తగ్గినా, గ్యాస్ ధరలు తగ్గినా ప్రజల మాట పెడిచెవిన పెడుతూ అడ్డగోలుగా ప్రజల మీద భారాన్ని మోపుతా ఉన్నాయి. ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకు 400 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొనేలా ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వంలోని లోపాలను ఎత్తిచూపుతూ ప్రజల్లోకి వెళుతోంది. తమకు ఒక్క అవకాశం ఇవ్వాలని, అధికారంలోకి వస్తే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తామంటూ 6 గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళుతోంది. బీఆర్ఎస్ లోపాలను ఎత్తిచూపడమే లక్ష్యంగా ఎన్నికల ప్రచారానికి పదును పెడుతోంది. ఖమ్మంలోనూ అన్ని పార్టీల నాయకులు ఎన్నికల్లో ప్రచార జోరు పెంచారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు తమదైన శైలిలో ప్రజల్లోకెళ్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించగా, మందమర్రి నుంచి ప్రారంభించిన ర్యాలీలో కాంగ్రెస్ నాయకుడు వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు పాల్గొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ప్రజాధనాన్ని దాచుకుందని మెదక్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మైనంపల్లి రోహిత్ రావు విమర్శించారు. రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 6 గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పారు. నన్ను గెలిపిస్తే మీ గ్రామాలకు రహదారులతో పాటు, ఇళ్లతో పాటు, మంచినీళ్లతో పాటు, కరెంటు లైన్లతో పాటు అన్ని పనులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా చేసే అవకాశం, ఇది రజబలి గారి పేరు మీద ఉంది. ఈ గ్రామానికి అడవిలో కట్టుకున్నారు, దారి లేదు, ఊరు లేదు, పేరు లేదు. దీన్ని వెలుగులోకి తీసుకురావాలని తప్పకుండా చేసి చెప్పెట్టాలని పంగిడి నుంచి 14 కోట్లతోటి మీకు రోడ్లు, వంతెనలు కట్టి పెట్టారు రోజున. మరి 9 సంవత్సరాల్లో మీకెవుళ్ళు ఏం చేశారో సతీష్ గారు చెప్పారు. మీకు భవిష్యత్తులో మీకున్నటువంటి పోడు పట్టాల్లో బోర్లు వేపించే బాధ్యత నాది. రేపు 9వ తారీఖు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ప్రతి తల్లి ఆర్టీసీ బస్సులో ఉచితంగా వెళ్లే ప్రయాణ సౌకర్యం కల్పించే బాధ్యత నాది. అదేవిధంగా మీ గ్యాస్ బండ ఖరీదు 500 రూపాయలే చేసి మీకు ఇప్పించే బాధ్యత నాది. రైతులకి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేపించే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఆరాటపడుతున్న రాజకీయ నాయకులు ఓటు బ్యాంకు అధికంగా ఉన్న సామాజిక వర్గాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టాయి. ఆయా కులాల వారీగా ఓట్లు పట్టేందుకు సన్నద్ధమవుతున్నాయి. అధికార బీఆర్ఎస్ అన్ని సామాజిక వర్గాలకు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి కూర్చే ప్రయత్నం చేస్తున్నా ఇప్పటి సంక్షేమ నినాదం బెడిసికొట్టిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దళిత, బీసీ, మైనారిటీ బంధు, గొర్రెల పంపిణీ పథకాలు కులాల ఆధారంగానే కొనసాగుతున్నా ప్రజల మౌలిక సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కూడా అసంతృప్తులుగా ఉన్న కులాల ఓట్లను లెక్క కడుతున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014లో జరిగిన 2018లో శాసనసభ, 2019లో లోక్సభ, 2020లో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సమయంలో వచ్చిన ఫలితాలు ఆయా గ్రామాలు, పట్టణాలు మొగ్గు చూపిన కులాలను పరిగణనలోకి తీసుకున్నాయి. ఈసారి సామాజిక సమీకరణలు మారాయి. దళితులు, బీసీలు, ముస్లిం, మైనారిటీలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ల మధ్యనే పోటీ, ముక్కోనపు పోటీ లేదని తేలిపోయింది. ఈ నేపథ్యంలో ఆయా వర్గాలు ఎటు మద్దతు ఇస్తాయనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ స్థానంలో ఓటు బ్యాంకు ఎంత, ఏ మేరకు ఆ వర్గం వారు ఎన్నికలను ప్రభావితం చేస్తారనే దానిని పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు అనే కోణంలో జిల్లాల్లో అభ్యర్థుల ఎంపికలో
కీలకంగా మారింది. అంతేకాదు అధికార పార్టీ పనితనం, విపక్షాల చిత్తశుద్ధికి ఎన్నికల సమరం సాగుతోంది. తెలంగాణ ఎన్నికలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో ప్రజల అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ రాజకీయ పార్టీల ఎత్తులు, వ్యూహాలు ఎలా సాగుతున్నాయి, ప్రజలు ఎటువైపు తీర్పు ఇవ్వబోతున్నారు అనే అంశాలను వివరిస్తూ రాజ్ న్యూస్ ప్రత్యేక కథనాలను అందిస్తుంది. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం.